హలో, నేను మీ సంధ్యాని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను లేత బెండకాయలు తీసుకున్నాను. వీటిని అటు చివర ఇటు చివర కట్ చేసి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలా పెట్టేసి పక్కన పెట్టుకుందాము. అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టానండి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దాము. కోసం కొద్దిగా ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కారపొడి, 5 వెల్లుల్లి రెమ్మలండి. వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుందాము. అలా కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి. సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పొడి చేసి పెట్టుకున్నానండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో ఇలా పెట్టుకుందాము. ఇలా పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలానే పెట్టుకుందామండి. అన్ని బెండకాయల్లో మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నానండి. మీద ఒక బాండీ పెట్టుకొని బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ వేడెక్కినాక మనం ముందుగా మసాలా పెట్టుకున్న బెండకాయలని ఫ్రై చేసుకుందాము. ఇందులో పెట్టి బెండకాయలన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మరో పక్కకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బెండకాయలని. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము. మనం మసాలాలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు మన రుచికి తగినట్టు పైన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ మంచిగా కలిపెట్టుకుందాము. ఇందాక మనం బెండకాయలో మిగిలిపోయిన మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు, మిగిలిపోయిన మసాలా అన్నిటినీ మంచిగా కలుపుకుందాము. మసాలా అంతా మంచిగా ఏగిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. గడ్డలు లేకుండా మెత్తగా చేసుకున్నానండి. దాన్ని దీంట్లో యాడ్ చేద్దాము. ఇదంతా దగ్గర పడేదాకా ఉడకనిద్దాము. ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.